కొన్ని నెలల నుంచి ఎవరితోనైనా మాట్లాడకుండా ఉన్నారా? ఎవరితోనైనా కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడకుండా ఎడముఖం పెడముఖంగా ఉన్నారా? మీ హృదయంలో వారి పట్ల ఒక తెలియని చేదైన మనస్సు మీ హృదయంలో ఉందా? వారితోనే సమాధాన పడండి. ఆ వ్యక్తికే మీ ప్రేమను పంచండి. ఎందుకో తెలుసా? ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. క్రైస్తవ్యం కొట్లాటతో స్థాపించే రాజ్యం కాదు, రక్తపాతంతో స్థాపించే రాజ్యం. ఎదుటి వాళ్ళను చంపి, ఎదుటి వాళ్ళకు గాయాలు కలుగు చేసి, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసి స్థాపించే రాజ్యం కాదు క్రైస్తవ రాజ్యం. కీడు చేసిన వాడికి కూడా కీడును కీడుతో కాకుండా కీడును మేలుతో జయించే ఏకైక రాజ్యం యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యం. యేసుక్రీస్తు రక్తం ఎవరిలో ప్రవహిస్తుందో వాడు దోషణకు ప్రతి దోషణ చేయుడు, కీడుకు ప్రతి కీడు చేయుడు, నాశనానికి ప్రతి నాశనాన్ని కోరడు. కీడు చేసిన వాడికి కూడా మేలు చేసే చేతులే నిజమైన క్రైస్తవుని చేతిలో. ద్వేషం, పగ, ఈర్ష్య, నిన్నెవరైనా ఒక మాట అంటే ఇక ఆ వ్యక్తి ముఖం వైపు చూడకుండా కొన్ని సంవత్సరాల పాటు అలిగి, అలాంటి మనస్తత్వం నీలో ఉందా? తమ్ముడు, నా వైపు చూడు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదని కొన్ని సంవత్సరాల నుంచి ప్రజల మీద శత్రుత్వం కలిగి హృదయం నిండా ద్వేషం పెట్టుకొని వచ్చావా? ఎవరి మీదైనా పగ పెట్టుకొని వచ్చావా? హృదయంలో ఎవరి పట్లైనా కోపం నీ జీవితంలో ఉందా? పశ్చాత్తపడి, యేసయ్యా నీలాంటి క్షమాపణ నాకు దయచేవా, నీలాంటి ప్రేమ నాకు దయచేవా అని అడుగు. నీ వస్త్రాలలో నుండి క్షమాపణ, ప్రేమ అనే సువాసన బయలుదేరితే యేసుక్రీస్తు నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను నా దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారు, బలలో పాలు పంపులు పొందుతున్నారు. క్రైస్తవుడంటేనే క్షమాపణ. ఆమేన్. క్రైస్తవుడంటేనే ప్రేమతో నిండుకున్నటువంటి వాడై ఉండాలి. ఆ క్షమాపణ, ప్రేమ ఎవరి వస్త్రాల్లో నుంచి వస్తుందో నిన్ను, నీ పిల్లల పిల్లలను నా దేవుడు దీవించునుగాక.